యెషయా రాసిన గ్రంథము 63వ అధ్యాయము 13వ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మోషే కుడివైపునకు బాకు చాపి 14 చదువుకున్నాం. బలమునకు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేయును. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నడిపించబడితివి. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఇక్కడ నీకు ఘనమైన పేరునిస్తాను, నీ ప్రజల్ని నువ్వు నడిపిస్తావు. కొన్నిసార్లు మనము మన కుటుంబాన్ని నడిపించుకోలేని పరిస్థితులు అయిపోతూ ఉంటాయి. ఎంత కష్టపడి మనం పని చేసినా ఆ పనికి తగ్గ కన్నా ఎక్కువ అధికమైన ధనం అవసరం అవుతూ ఉంది. అనేకుల దగ్గర సహాయాన్ని మనం అడుగుతూ ఉన్నాం, మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నాం. అటు పిల్లల ఫీజు కావచ్చు, ఇటు ఇంటి కావచ్చు, లేకపోతే వడ్డీలు కట్టి ఏదో ఒక పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. మన కష్టమైన రెక్కల మొక్కలు చేసుకున్న ఆ అప్పుల్లో నుంచి, ఆ ఊపిలో నుంచి మనం బయటకు రాలేకపోతా ఉన్నాం. కానీ ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నిన్ను నడిపించే సామర్థ్యం కలిగిన బిడ్డగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను. నీకు సమస్యల నుంచి నేను విడిపించబోతున్నాను. నీవే అనేకమైన జనులను ఏలుబడి చేసేటివి అని రాయబడింది. వాటిల్లో నువ్వు ఒక ఏలుబడి చేసే వ్యక్తిగా ఈ కుటుంబ పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలనుకుంటే కొన్ని పనులు చేయాలని ఇక్కడ వాక్యం రాయబడింది. 15వ వచనంలో ఉంటుంది, నీ ఆసక్తి ఎట్టి శౌర్య కార్యం లేవి, నా ఎడల నువ్వు చూపుచున్న నీ వాత్సల్యము అని ఉంది. మొదటగా మన కుటుంబాన్ని మనం పరిపాలించుకొని నడిపించుకోవాలనుకున్నప్పుడట మనలో ఒక ఆసక్తి ఉండాలి. ఆసక్తి, ఒక శ్రద్ధ ఉండాలి. నీలో దేవుడి విషయంలో ఎప్పుడైతే ఆసక్తి ఉండితో అప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు పరిపాలించుకోగలుగుతావు. లెగుద్దాం, చేద్దాంలే, వెళ్దాంలే అని ఆ బలహీనమైన నీరసం నిన్ను నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగతంలో చేతుల్లో కానీ కొంగదీస్తూ ఉంది. ఎప్పుడైనా దేవుడి విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ దేంట్లో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. సోమరితనంగా ఉండకూడదు, మబ్బుగా ఉండకూడదు, తర్వాత చేద్దాంలే అని ఉండకూడదు. నిశ్చయంగా నీలో ఒక ఆసక్తిని దేవుడు చూడాలి. అందుకని దావీదు అంటాడు, ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధమునకు వచ్చిన గొలియాదు విషయంలో నేను ముందుండి వాడిని జయిస్తాను అంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో అప్పుడు నీ స్థితిగతులన్నీ మార్చబడతాయి. చదువులో ఆసక్తి ఉండాలి, కుటుంబ విషయంలో, పనికిళ్ళ విషయంలో ఆసక్తి ఉండాలి. నీ ఆసక్తిని చూసి పరలోకం ఉన్న దేవుడు సంతోషించి నీ కుటుంబాన్ని పరిపాలించి నీ కుటుంబంలో విశ్రాంతిని, సమాధానాన్ని కలుగజేస్తాడు రాయబడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆసక్తి ఉండాలి. రెండో మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. యెహోవా నీ మార్గమును తిరుగుచుండగా మమ్మల్ని ఎందుకు తొలగించి నీ భయం విడిచి మా హృదయంలో నీవెందుకు కఠిన పరిస్థితివి అని. కొన్ని సందర్భాలు మనము దేవుడి విషయంలో కఠినంగా ఉంటాం. నాకేం చేశాడు మీరు నేను ఆయన దగ్గరికి వెళ్ళటానికి, నాకేమైనా ఇచ్చాడా ఆయన దగ్గరికి నేను వెళ్ళటానికి అని కొన్నిసార్లు దేవుడి మీద కఠినంగా ఉంటాం, భర్త మీద కఠినంగా ఉంటాం, తల్లిదండ్రుల మీద కఠినంగా ఉంటాం, పనిచేసే యజమాని దగ్గర కఠినంగా ఉంటాం. అంటే రోషంగా ఉంటాం. అంటే నువ్వు రోషం పడి నువ్వు కఠినంగా ఉంటే నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని బతికినాడేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎప్పుడైనా ఒక ప్రేమగా నువ్వు ఉండగలిగితేనే ఎవరైనా నీ కాళ్ళ కాడికి వస్తారు.
కఠినాత్మంగా ఉంటే ఎవరు మన దగ్గరికి రాదు. నీలో ఆ కఠినమైన మనసును తొలగించుకోవాలి. ఆ కఠినమైన ఆలోచన తొలగించుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుడి విషయంలో కూడా నువ్వు కఠినమైన మనసు కలిగి ఉండకూడదు. ఆయన ఏదో ఒక రోజు నా మీద కనికరించకపోతాడా, కరుణ చూపించకపోతాడా, నన్ను ప్రేమించకపోతాడా అని ఒక పట్టు విడుపు కలిగిన మనసు ఉండాలి. అలానే కుటుంబ విషయాల్లో కానీ, వ్యక్తిగతమైన విషయాల్లో కానీ కఠినంగా ఉండకుండా కొంచెం లోబడే మనసుగా, అంటే అన్నావులే, చేస్తే చేసేవాళ్ళే, అయిపోయింది వదిలేసి అన్న ఒక మనసు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఏరుకుంటావు. అందుకనే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం ఉంటుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టింది. అటు స్త్రీ కావచ్చు, ఇటు పురుషుడు కావచ్చు. పురుషుడైనా సరే కొన్ని విషయాల్లో పట్టు విడుదల కలిగి ఉండాలి, కఠినాత్మంగా ఉండకూడదు. చెరువు మీదకి వెళ్ళి అలిగితే ఎవరికి నష్టం? నీ కుటుంబం మీద నువ్వు అలిగినప్పుడు, నీ భర్త మీద అలిగినప్పుడు, లేకపోతే నువ్వు పనిచేసే యజమాని మీద అలిగినప్పుడు, లేకపోతే నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద అలిగినప్పుడు. కొన్నిసార్లు దేవుడి మీద కూడా అలుగుతారండి, చాలా భక్తి పరులు అయినట్టు. అసలు మనం చేసే భక్తి దేవుడి ఎదుట ఒక్కరో కూడా నీతిగా లేదని దేవుడే చెప్తున్నాడు. మనం ప్రతిదినము దేవుడి దగ్గర మనం అడగాలి, ప్రభువా నీ కృపను బట్టి నన్ను బ్రతికించవయ్యా, దేవుడిని ఇంకా గణపరచాలి. మనం దేవుడి విషయంలో మనం ఆయనకి చేయాల్సిన కార్యక్రమాలు మనం చేసినప్పుడట, ఆయన విషయంలో మనం కఠినంగా ఉండకుండా, కుటుంబ విషయంలో కఠినంగా ఉండకుండా ప్రేమగా ఉండగలిగితే నిశ్చయంగా నా దేవుడు నీ కుటుంబంలో నేను ఏలుబడి చేసే వ్యక్తిగా చేస్తా. తగ్గించుకోవటం చేతకంతనం కాదండి, తగ్గించుకోవటం సంస్కారం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత విషయంలో ఆ కఠినాత్మైన మనసు తొలగించుకొని ప్రేమ కలిగి